చూసుకొని నేర్చుకుంది సార్. శుభదినము అందులకందరికీ నాడు తెలియని విద్య కలరంది అందులకే నాడు పాపం తెలియజేశారు. దయచేసి అందరూ కూర్చోవాలి. అధికారులు మనకి వచ్చేస్తున్నారు, రాబోతున్నారు. దయచేసి అందరూ కూర్చోవచ్చుగా కోరుతున్నాం. ఎవరైనా వారి యొక్క ప్రతిభని కాబట్టి చంద్రశేఖర్ రెడ్డి గారు ఎక్కడన్నా ఒకసారి రావాల్సిందే కోరుతున్నాను. దుర్గారావు గారిని వేదిక దారుగా ఆహ్వానిస్తున్నాం. ఎంప్లాయీస్ అసోసియేషన్ కృష్ణా జిల్లా వారిని కూడా వేదిక సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. ఎంపీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ ఏంటన్నా సార్ చూసి ఈ యొక్క మీకు తెలుసు దివ్యాంగ సంక్షేమం కొరకు ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. దాని ద్వారా ఉపయోగించుకొని
పూర్తి అందులో కూడా అనేక ఉన్నత స్థితిలో ఉన్నత ఉద్యోగాల్లో అధికార కేటలో కూడా వారు ఉద్యోగాలు చేయడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నవాళ్ళు కూడా పూర్తి అందులో కూడా అనేక కేటగిరీలో రైట్ ఫ్రమ్ క్లాస్ 4 కేటగిరీకి ఐఏఎస్ ఆఫీసర్స్ కూడా ఉన్నారు. వీరందరికీ కూడా సౌలభ్యకాలం గురించి ప్రభుత్వం అనే కార్యక్రమం చేపడుతూ ఉంది. ఎన్టీఆర్ జిల్లా మరియు కృష్ణా జిల్లా సంబంధిత అధికారులందరికీ తెలియజేయడం జరిగింది. ఇటువంటివి ఈ ప్రభుత్వం కల్పించేటువంటి ఈ యొక్క అవకాశాన్ని అందిపుచ్చుకుని మనం అందరం కూడా సంఘంలో ఉన్నత స్థానంలో నిలిచేటట్టు చేసుకున్నప్పుడు ఈ ప్రభుత్వం చేసేటువంటి ఏవైతే ఉన్నాయో వాటికి కూడా మనం ప్రోత్సాహం కలిగి మరికొన్ని ఇవన్నీ కూడా సాధించి ఇంకా మనకు కావాల్సిన ప్రభుత్వాన్ని కోరడానికి అవకాశం ఉంది. కాబట్టి మీరందరూ కూడా ప్రభుత్వం ఈ అవకాశం వినియోగించుకొని ఎటువంటి సమస్య ఉంటే మా ద్వారా జిల్లా పరిధిలో ఉంటే మా కార్యాలయానికి రాష్ట్రానికి ఉంటే మా డైరెక్టర్ గారు వెరీ పాజిటివ్ అని ఇద్దరు సరే అది ఫైనల్ ఆర్టిఫికేషన్ కూడా మరి 1996లో సంస్థ స్థాపించినప్పటికీ 96లో న్యూ లైఫ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఫర్ ది బ్లైండ్ అని రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత గత సంవత్సరం వరకు కూడా ఏ ఏడాది బడ్జెట్ ఇచ్చినప్పటికీ ఇవ్వనప్పటికీ కూడా లూయి బ్రెయిలీ డే ఫంక్షన్ కండక్ట్ చేస్తున్నది లేనిది నాకే కాదు మన డైరెక్టర్ గారికి కూడా తెలుసు. కృష్ణా జిల్లాలో జరుగుతున్న లూయి బ్రెయిలీ డే ఫంక్షన్ గురించి ఒకప్పుడు సీఎం గారు కూడా వచ్చేస్తామన్నారు. కానీ అనుకోని పరిస్థితుల్లో ఆయన రాలేదు. కానీ ప్రకాష్ రెడ్డి గారు నేను ఎప్పుడూ బడ్జెట్ అడుగుతూనే ఉంటాను, కృష్ణా జిల్లాకి సెపరేట్గా బడ్జెట్ ఇవ్వండి. ఇప్పుడు ఈ 2 ఉభయ జిల్లాలకు కూడా సెపరేట్ బడ్జెట్ ఇవ్వమని కోరగా ఆయన బడ్జెట్ ఇచ్చారని తెలిసింది. కానీ ఆ విషయంలో మరి ఏడీ గారు ఏం మాతో సంప్రదించలేదు. మరి అందుకు ముందుగా మన డైరెక్టర్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వేదిక మీద ఉన్న పెద్దలు కమిషనర్ గారికి, ఎండీ గారికి, ఏడీ గారికి, ఇతర నా సంఘ సభ్యులకు 2025వ సంవత్సరం నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు 216 లూయిస్ బ్రెయిలీ బర్త్డే జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఒక మంచి శుభదినం ఈరోజు. ఎందుకంటే మన కమిషనర్ గారు, మన ఎండీ గారు మేము ఉన్న వేదిక మీద మన సమస్యల్ని చెప్పుకోవడానికి అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. మన కమిషనర్ గారితో నాకైతే ఎక్కువ పనిచేసాము. డైరెక్టర్ ఎండీ గారితో కూడా హైదరాబాద్లో ఉన్నప్పటి నుండి తెలుసు. ఇక్కడ ఉన్న చాలామంది జెంట్స్ నిరుద్యోగులుగా ఉన్న వాళ్ళకి ఎండీ గారు రవిప్రకాష్ రెడ్డి సార్ ఒక రకంగా మనకి ఆ జీవో నెంబర్ 3 రావడానికి అప్పట్లో ముఖ్య కారణం. వాళ్ళు మనం ఉద్యోగాల్లో ఉన్నామంటే అది సార్పుణ్యమే. ఆ రోజు అది మేము మర్చిపోలేము. ఎందుకంటే మాకు చదువు నేర్పించుకోవడానికి బ్రెయిలీ గారు పెట్టిన బ్రెయిలీ గారు మాకు ఆశాజ్యోతి, జీవన జ్యోతి. అలాగే ఇవాళ మేము మా కుటుంబాలు 4 ఏళ్ళు ఆనందిస్తున్నామంటే సార్ ఆ రోజు మాకు గైడ్ చేసిన జీవో రావడానికి. అందుకే సార్కి ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు మేము అయితే మా విజువల్ ఛాలెంజ్ ఎంప్లాయీస్ ఈరోజు 2025 నూతన సంవత్సర శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి తెలియపరుస్తూ ఉన్నాను. అంతేకాకుండా 216 లూయి బ్రెయిలీ జన్మదిన సందర్భంగా కూడా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తాను. రాజా గారికి మరియు అసిస్టెంట్ డైరెక్టర్ అయినటువంటి కామరాజ్ గారికి, వేదిక పైన ఉన్నటువంటి ప్రతి ఒక్క అసోసియేషన్ వారికి కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. ఈ యొక్క 2016 యొక్క లూయి బ్రెయిలీ కార్యక్రమం ఎవ్రీ ఇయర్ చేస్తూ ఉన్నాం. కానీ అందులోకి అనేది ఒక ప్రత్యేకమైనది. ఎవ్రీ ఇయర్ వాళ్ళకి ఒక ప్రత్యేకతను కల్పించాలని చెప్పేసి కూడా ప్రిన్సిపల్ డైరెక్టర్ గారికి తెలియపరుస్తూ ఉన్నాము. ఇంకా అందులో అనేక మంది సార్ రోస్టర్ 6 విషయంలో కూడా ఫైల్ చాలా పెండింగ్లో ఉంది. దాన్ని కూడా మాట్లాడి సార్ ప్రభుత్వం ద్వారా యొక్క ఫైల్ కదిలించేటట్టుగా చేయమని చెప్పేసి కూడా అడుగుతూ ఉన్నాము.
అదే రీతిగా ప్రతి ఒక్క దాంట్లో కూడా 5% రిజర్వేషన్. లాస్ట్ మంత్ ఉమ్మడి కృష్ణా జిల్లా కలెక్టర్ గారిని అడిగినప్పుడు ఆ యొక్క 5% జీవోను ప్రతి డిపార్ట్మెంట్కి కూడా పంపించారు. అది వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అమలు చేసేటట్టుగా వాటిని కూడా ప్రోత్సహించాలని చెప్పేసి తెలియపరుస్తా ఉన్నాము సార్. అంతేకాకుండా ఈ యొక్క ఫేక్ సర్టిఫికేట్ విషయంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం అంతేకాకుండా సార్ 2015 నుంచి ఒక బ్యాక్లాగ్ లో కూడా కొన్ని ఫేక్ సర్టిఫికేట్స్ ఉన్నాయి. కొంతమంది స్టడీ లేకపోయినా వాళ్ళు స్టడీ చదువుకున్నట్టుగా సర్టిఫికేట్స్ తీసుకొచ్చి జాబులు పొందిన వాళ్ళు కూడా ఉన్నారు అందులో. వాటిపైన కూడా వెరిఫికేషన్ చేయమని చెప్పేసి కూడా సార్ ఒకసారి మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాము. అది కూడా రిక్వెస్ట్ చేసి అసలు ఎలిజిబుల్ కలిగిన వారికి కూడా అర్హత కలుగుతుంది సార్. ఎందుకంటే కొంతమంది అసోసియేషన్ వారు కూడా బ్యాక్లాగ్ విషయంలో చాలా అవకతవకలకు పాల్పడుతూ ఉన్నారు. వాటిపైన కూడా వారికి ఎటువంటి ప్రమేయం లేకుండా బ్యాక్లాగ్ కూడా భర్తీ చేయాలని చెప్పేసి కూడా తెలియపరుస్తా ఉన్నాను. మొన్న డిసెంబర్ 6న లోకేష్ గారిని కలిసి మాట్లాడటం జరిగింది. ఈ యొక్క అందులకు కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ అనేది తెలంగాణలోనే ఉంది, ఏపీలో కూడా అమలు చేయమని చెప్పేసి సార్ని తెలియపరచడం లెటర్ ఇవ్వడం కూడా జరిగింది. దానికి స్పందించి లోకేష్ గారు త్వరలో దానిపైన ప్రిన్సిపల్ డైరెక్టర్ గారితోనూ కమిషనర్ గారితో మాట్లాడతారని చెప్పేసి అన్నారు. దీని గురించి కూడా సార్ అంతేకాకుండా లోకో మోడల్ గారు 35 దాటితే రైల్వేలో లైఫ్ లాంగ్ ఇస్తున్నారు, కానీ అందులకు మాత్రం లైఫ్ లాంగ్ ఇవ్వట్లేదు. 35 దాటిన వాళ్ళకి వారికి కూడా అది అవకాశం, అందులకే కాకుండా మిగతా వారికి కూడా అవకాశం కల్పించేటట్టు చేయమని చెప్పేసి కోరడం జరుగుతూ ఉంది. 2016 సంవత్సర బ్రెయిలీ దినోత్సవం సందర్భంగా నా పేరు విజయ్ చంద్ర, రీజనల్ మేనేజర్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ, ఎస్ఎస్జి టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్. ఎస్ఎస్జి టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ మేము ఒక స్మార్ట్ విజన్ గ్లాస్ డివైస్ తయారు చేసినాము 2020లో. ఇది ఏంటంటే విజువల్లీ ఛాలెంజ్ వాళ్ళకి డెవలప్ చేసినాము. సో ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మేము డెవలప్ చేసి ఇది విజువల్లీ ఛాలెంజ్ వాళ్ళకి సిఎస్ఆర్ ఫండింగ్ ద్వారా ఉన్న పెద్ద ఆర్గనైజేషన్తో అప్రోచ్ అయ్యి మనము విజువల్లీ ఛాలెంజ్ వాళ్ళకి ఫ్రీగా ఇప్పిస్తున్నాం సార్. సో ఇది ఏంటంటే యాజ్ ఆఫ్ నాకు ప్రెసిడెంట్ ఈ వరల్డ్ బ్రెయిలీ డే సందర్భంగా ఒక డోనర్ ఈస్ విల్లింగ్ టు గివ్ 2025 ఇయర్లో 2025 డివైస్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. సో ఇది ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో 2025 డివైసెస్ డొనేషన్ చేస్తున్నారు. సో దీనికి మన డిపార్ట్మెంట్ ఆఫ్ డిసేబుల్డ్ కూడా మాట్లాడి వాళ్ళ దగ్గర నుంచి స్టూడెంట్స్ అంటే 14 నుంచి 32 ఏజ్ వయసు లోపల ఉన్న వారికి ఈ డివైస్ త్వరలో ఇవ్వబడుతుంది ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో. ఈ డివైస్ అనేది తెలంగాణలో ఉంటుంది. లెఫ్ట్ సైడ్లో ఒక డివైస్ ఉంది. ఈ డివైస్ ఏంటంటే మన మొబైల్ యాప్ ఉంటుంది, స్మార్ట్ విజన్ గ్లాస్ ప్రో అని యాప్ డౌన్లోడ్ చేసుకోవాలా. ఈ డివైస్ ఎదురుగుండా స్కానర్, లైట్నింగ్ డిటెక్టింగ్ స్కానర్ వర్క్ విత్ సెన్సార్. దానిపైన ఒక కెమెరా ఉంది. ఈ కెమెరా స్కాన్ చేసి కెమెరా పిక్ తీసి మన యాప్కి పంపిస్తే ఎదురుగుండా ఏమేమి ఉందో అది చెప్తుంది అనమాట. సో లెఫ్ట్ సైడ్లో డివైస్ లెఫ్ట్ సైడ్లో ఒక స్వైపింగ్ బార్ ఉంటుంది. స్వైప్ చేసే కొద్ది ఫీచర్స్ థింగ్స్ అరౌండ్ యూ, వస్తువు మన చుట్టుపక్కన, రీడింగ్ మోడ్, వాకింగ్ అసిస్టెన్స్, కరెన్సీ డిటెక్షన్ అండ్ వాయిస్ అసిస్టెంట్ అండ్ మోర్ ఆప్షన్స్ అని ఉంటుంది. ఒక్కొక్క ఆప్షన్స్ మనం స్వైప్ చేస్తూ ఉంటే అది మనకు ఎదురుగుండా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నారు, ఎదురుగుండా ఒక పర్సన్ ఉంది, ఇవన్నీ మనకు డీటెయిల్గా చెప్తుంది. ఇంగ్లీష్, హిందీ, తెలుగు అదన్నీ కూడా చెప్తుంది. రెండోది వచ్చి రీడింగ్ మోడ్. అంటే రీడింగ్ మోడ్ ప్రెస్ చేసి ఎదురుగుండా మనం ఒక బుక్ పెట్టుకోవాలా. బుక్ పెట్టుకున్న తర్వాత అది స్కాన్ చేసి పిక్ తీయాలి. అప్పుడు అది మొత్తం చదివి చెప్తారు. ఇంగ్లీష్ పెడితే ఇంగ్లీష్, తెలుగు పెడితే తెలుగు, హిందీ పెడితే అట్లా 73 భాషలు ఉన్నాయి మన భారతదేశంలో. సో 73 భాషలు కూడా చదివి చెప్తే దానికి లాంగ్వేజ్ చేంజ్ చేసే అవసరం లేదు. థర్డ్ వన్ వచ్చి వాకింగ్ అసిస్టెన్స్. అంటే మనం ఎదురుగుండా ఏమేమి అడ్డంకులు ఉందో అది స్కాన్ చేసి మనకి ఫోటో తీసి చెప్తుంది. ఎదురుగుండా గోడ ఉంది, రైట్కి వెళ్ళండి, ఎదురుగుండా డోర్ ఉంది, లెఫ్ట్కి వెళ్ళండి, ఎదురుగుండా టేబుల్ ఉంది, రైట్ సైడ్ వెళ్ళండి, ఇంకా మనకు దారి 3 మీటర్ల వరకు దారి ఉంది, ఇక్కడ వెళ్ళండి అని చెప్తారు. సో నాలుగోది వచ్చి కరెన్సీ డిటెక్షన్. మనం 500 రూపాయలు 100 రూపీస్ నోట్ పెట్టినా డిటెక్ట్ చేసి మనకు చెప్తారు. తర్వాత వాయిస్ డైలాగ్ కూడా పని. దీంట్లో టైం ఇస్తే జస్ట్ 2 minutes ఐ కెన్ షో ఇట్ లైవ్ సార్.
క్లాసెస్ విజయవంతంగా కలిగి. Hello Vijay Chandra, have a good day with Smart Vision Pro. Please swipe and tap to activate the mode. మీరు మోడ్ చుట్టూ ఉన్న విషయాలు. పఠనం మోడ్. మీ చుట్టూ ఉన్న విషయాలు. మీ చుట్టూ ఉన్న విషయాలు సక్రియం చేయబడ్డాయి. Please wait, it's processing. ఒక పొడవైన ఆకుపచ్చ మరియు ఊదా భవనం. కొన్ని సాధారణ వస్తువులు, కళ, ఇండోర్, కర్టెన్. ఈ పరిసరాల గురించి మరిన్ని వివరాలను పొందడానికి ఒకసారి నొక్కండి లేదా 5 సెకన్లు. చిత్రం పెరిగిన నమూనాతో ఒక గోడ యొక్క ఛాయాచిత్రం. నమూనా వివిధ రంగుల చిన్న చతురస్రాలు తయారు చేస్తారు. ఇది ఎక్కువగా ఆకుపచ్చగా ఉంటుంది. పఠనం మోడ్. పింక్ సెలవుని మన వస్తువులు ఎదురుగుండా ఉన్నది చూడండి సార్. ఇప్పుడు రీడింగ్ మోడ్ ఒక్కటి పెట్టాను. సో టైం కూడా చాలా తక్కువ తీసుకుంటా సార్. ఇక్కడ పఠనం మోడ్ సక్రియం చేయబడుతుంది. ఫలితాలను మెరుగుపరచడానికి కంటి స్థాయిలో పుస్తకాన్ని పట్టుకోండి మరియు మీ నుండి 1 అడుగుల దూరాన్ని తరలించండి. Please wait, it's processing. Brief Notes Department for Welfare of Differently Able, Transgender and Senior Citizens, NTR. District of Illegal Police Brain Sharing Birthday Celebrations on the 4th of January 2025. Department for the Welfare of Differently Able, Transgender and Senior providing the following schemes, facilities to the visually impaired in the district. The benefits, services, concessions, exemptions, facilities for visually impaired are furnished under one aids and appliances, light sticks to bond sticks, walking. సార్ ఇది రీడింగ్ చేసింది ఈ డాక్యుమెంట్. ఇదే విధంగా తెలుగు, ఇంగ్లీష్, హిందీ 73 ఇండియన్ లాంగ్వేజ్ రీడ్ చేసింది సార్. తర్వాత ఇట్లా స్వైప్ చేసినప్పుడు కరెన్సీ గుర్తింపు వస్తుంది. ఇట్ మేక్స్ కరెన్సీ, ఇది వాయిస్ అసిస్టెంట్. Today weather. కమాండ్ గుర్తించబడలేదు. దయచేసి మళ్ళీ ప్రయత్నించండి. Please speak after the bell sound. Today temperature. కమాండ్ గుర్తించబడలేదు. దయచేసి మళ్ళీ ప్రయత్నించండి. Please speak after the bell sound. Today's Please date. speak after the bell sound. Today's date. Please speak after the bell sound. Please speak after the bell sound. Today's date. కమాండ్ గుర్తించబడలేదు. దయచేసి మళ్ళీ ప్రయత్నించండి. So దీంట్లో కొంచెం నెట్వర్క్. If it is the weather, it will say weather. Okay. If we ask the time and we no need to అంటే మనం స్ట్రైక్ చేసే అవసరం లేదు. సో ఇట్ కెన్ టు ద వాయిస్ డేటాతో మనం చేయొచ్చు. సో దీంట్లో సార్ ఇప్పుడు పర్సన్ ఉన్నారంటే వీ కెన్ డూ ఫేషియల్ ఐడెంటిఫికేషన్. సో వాళ్ళ పేరు సార్ చెప్తారు సార్ ఇది. సో ఇట్ ఇస్ 100 మెంబర్స్ పేరు దీంట్లో సేవ్ చేసి ఉంటుంది. సో వీ కెన్ సే 100 మెంబర్స్. అండ్ ఇది డివైస్ వచ్చి సార్ కాస్ట్ 35,000 అండ్ 5% ట్యాక్స్. అండ్ దిస్ ఇస్ బీయింగ్ డొనేటెడ్ టు ద విజువల్లీ ఛాలెంజ్. వాళ్ళకు డొనేషన్స్ ఇస్తున్నాం సార్. ఇప్పుడు పెద్ద ఒక ఆర్గనైజేషన్ వాళ్ళు 2025 డివైస్ ఇస్తున్నారు. ఆ డేటా అని మనం ప్రతి డిస్టిక్లో కలెక్ట్ చేస్తున్నాము స్కూల్స్ పిల్లలది ఫ్రమ్ ఏజ్ ఆఫ్ 14 to 32 వరకు. సో వాళ్ళకు ఇది ఫ్రీగా ఇస్తున్నాం సార్. ఈ 2000 వరల్డ్ బ్రెయిన్ డే ద్వారా. సో నెక్స్ట్ 1-2 months ప్రాసెస్ వాళ్ళకు కంప్లీట్ చేసి ఇస్తున్నాం సార్. So I'm taking the support from the Department of Disabled, Mr. Venkatramana garu and Ramaraj garu నాకు సపోర్ట్ చేసి అన్ని ఏడీస్తో కాంటాక్ట్ చేసి ఆ స్కూల్స్కి హాస్టల్కి డేటా తీసుకున్నాం సార్. సో
ఇది మేము ప్రాసెస్ చేసిన ఇంకా ఎవరైనా డోనర్స్ ఇంతకుముందు బీపీసీఎల్ వచ్చారు వాళ్ళకు కూడా సైంటిఫిక్ వైజ్ ఇచ్చినాము. ఐఓసిఎల్ హెల్పింగ్ ది రైల్ ఫౌండేషన్, ఇన్ఫోమాటికా, ఇన్ఫోసిస్ వాళ్ళందరికీ కూడా మేము డివైసెస్ అనేది ఇప్పుడు 7,000 డివైసెస్ వీ హ్యావ్ బీన్ డిస్ట్రిబ్యూటెడ్ ఆల్ ఓవర్ ఇండియా సార్. అండ్ ఈ డివైస్ వచ్చి 2 years వ్యారంటీ ఉంటుంది. ఆఫ్టర్ ద డిస్ట్రిబ్యూషన్ వీ విల్ బి గివింగ్ 2 years వ్యారంటీ, రిప్లేస్మెంట్ చేస్తాం. ఇది ఏమైనా డివైస్ పాడైందంటే ఈ డివైస్ వచ్చి 2 years మీకు ఏమైనా పాడైతే మళ్ళీ మేము తీసుకొని కొత్త డివైస్ ఇస్తాం. సో అప్ టు 2 years వరకు ఇది వ్యారంటీ ఉంటుంది. సో ఈ డివైస్ అనేది ఇట్స్ వెరీ యూస్ఫుల్ ఫర్ ద స్కూల్ అండ్ కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్, రీడింగ్ మోడ్, వాకింగ్ థింగ్స్ అరౌండ్ యూ ఇవన్నీ మేము చేసుకుంటాం. ఓకే, సో ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్ అండ్ యూ కెన్ టేక్ ఇట్ ఎనీథింగ్ ఇస్ వీ కెన్ కాంటాక్ట్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ కామరాజ్ సార్ ఫర్ బీయింగ్ ద వాకింగ్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఈ సభని ఉన్న సైడ్ ప్రపంచ బ్రెయిలీ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి వేదికలు అలంకరించిన మేనేజింగ్ డైరెక్టర్
శ్రీ కుమార్ రాజా గారికి, అలాగే జిల్లా అధికారి శ్రీ కామరాజు గారికి, అలాగే వేదిక మీద చాలామంది పెద్దలు ఉన్నారు, అంతా నాకు తెలిసిన వాళ్ళే. మనకు జిఎస్ఆర్ స్వామి, ఎంఈ దుర్గారావు గారికి, అలాగే శివప్రసాద్ గారికి, పెద్దం గాంధీ గారికి, పనికుమార్ రెడ్డి గారికి, తర్వాత ఇక్కడికి ఇచ్చిన మిగతా అసోసియేషన్ ప్రతినిధులకు, ముఖ్యంగా మీకందరికీ నా వందనాలు. మీకు అందరికీ తెలిసి ఇందాక వక్తలు ఈ కార్యక్రమం యొక్క ఎందుకు జరుపుకుంటున్నామని మీకు అందరికీ తెలియజేశారు. 2018 సంవత్సరంలో ఐక్యరాజ్య సమితి మన యొక్క అందుల జీవితాల్లో వెలుగునిచ్చిన సర్ లూయి బ్రెయిలీ దినోత్సవాన్ని, జన్మదినోత్సవాన్ని ప్రపంచ బ్రెయిలీ దినోత్సవంగా జరుపుకోవాలని తీర్మానం చేశాం. ఆ రోజు నుంచి అంతకుముందు మనము సర్ లూయి బ్రెయిలీ దినోత్సవం, జన్మదినోత్సవం జరుపుకునే వాళ్ళము. కానీ 2018లో దాన్ని వరల్డ్ బ్రెయిలీ డే, అంతర్జాతీయ ప్రపంచ బ్రెయిలీ దినోత్సవంగా తీర్మానించిన తర్వాత ఆ రోజు నుంచి మనం 2019లో మొదటి ప్రపంచ బ్రెయిలీ దినోత్సవం జరుపుకోవడం జరిగింది. మీకు తెలుసు, మన సర్ లూయి బ్రెయిలీ గురించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆయన మహాజ్ఞాని. ఆయన పట్టుదలకు కానీ, కఠోర పరిశ్రమ కానీ, ఆయన ప్రపంచంలోని ఈ అన్ని భాషలను ఈ ఆరు చుక్కలలో ప్రపంచం భాషలన్నీ ఇమిడిపోయేట్టుగా వాటిని బతికించి అందుల జీవితాల్లో వెలుగు నింపి వాళ్ళు ఒక జీవితాన్ని మేము కూడా మిగతా వాటితో పాటు మేము చదవగలము, రాయగలము, వాళ్ళతో కూడా మేము సమానంగా అన్నిట్లో పోటీ పడగలమనే ఒక ఆత్మవిశ్వాసం నింపిన ఆ మహానుభావుని ఈ జన్మదినోత్సవంగా మీకు అందరికీ నా ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ సభ వేడుకల సందర్భంగా ఈ సభకు ముఖ్య అతిథిగా చేసినటువంటి విభిన్న ప్రతిభావంతుల వయోవృద్ధుల సంక్షేమ శాఖ డైరెక్టర్ నా మిత్రులు శ్రీ రవిప్రకాష్ రెడ్డి గారికి, జిల్లా సహాయ సంచాలకులు కామరాజు గారికి, మిత్రులు స్వామి గారికి, అలాగే తమ్ముడు దుర్గారావుకి, వేదికను అలంకరించిన ఇతర పెద్దలకు, సమావేశానికి చేసినటువంటి సోదరీమణులందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ విభిన్న ప్రతిభావంతుల మరియు వయోవృద్ధుల సహాయ సంస్థ తరపున నేను హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మరి ఈరోజు మహానుభావుడు లూయిస్ బ్రెయిలీ జన్మదిన వేడుకలు మనం జరుపుకోవడం చాలా ఆనందదాయకంగా ఉన్నది. ఆయన ఎంత గొప్ప వ్యక్తి అనేది మనందరికీ తెలుసు. ఆయన ఆలోచన విధానం కానీ, లేకపోతే నలుగురికి సాయం చేయాలన్న దృక్పథం కానీ అందరూ చూసి నేర్చుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. అలాగే విభిన్న ప్రతిభావంతులకి మరి మన కార్పొరేషన్ ద్వారా అనేక కార్యక్రమాలు చేస్తున్నాం. ఇప్పుడు వేదిక మీద ల్యాప్టాప్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది, అది మన కార్పొరేషన్ నుంచి ఇచ్చినవి. అలాగే బ్రెయిలీ క్యాలెండర్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది, అది మన కార్పొరేషన్ బ్రెయిలీ బుక్స్తో తయారు చేయబడింది. మనం విభిన్న ప్రతిభావంతులకి కావాల్సిన సహాయ పరికరాలు, ముఖ్యంగా అందులో ల్యాప్టాప్లు, వాకింగ్ స్టిక్స్, డైసిప్లేర్స్, ఇటువంటి పరికరాలు కానీ, మిగతా విభిన్న ప్రతిభావంతులకు కావాల్సిన పరికరాలు కానీ మనం అందజేయడానికి
ఒక సులభ పద్ధతిలో యూజర్ ఫ్రెండ్లీ వెబ్సైట్ని తయారు చేయడం జరిగింది. ఆ వెబ్సైట్ ద్వారా చాలా సులభంగా 5-10 నిమిషాల్లోనే అప్లై చేయగలుగుతున్నారు. ట్రాన్స్పరెంట్ మోడ్లో మనం అప్లై చేసిన వాళ్ళందరికీ కూడా సకాలంలో మనం అప్లైనెస్ అందజేయడం జరుగుతుంది. మరి అలాగే మరి ఈ బ్రెయిలీ బుక్స్ కూడా మన గుంటూరులో బ్రెయిలీ ప్రెస్లో ఉన్న ప్రెస్లో ఈ బ్రెయిలీ బుక్స్, టెక్స్ట్ బుక్స్ 1వ తరగతి 10వ తరగతి వరకు అప్లై చేసుకున్న వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇంతకుముందు ప్రభుత్వ పాఠశాలలో ఇచ్చేవాళ్ళు, ఈ సంవత్సరం నుంచి ప్రైవేట్ పాఠశాలలు, NGO రన్ స్కూల్స్లో కూడా ఇస్తూ ఉన్నాం. స్వామి గారి సత్కారం. వరప్రసాద్ గారు. పిండం గాంధీ గారు. నెక్స్ట్ పనికుమార్ రెడ్డి గారు, రెడీగా ఉండండి. నా యొక్క మనవి బొకే ఇచ్చి స్వాగతించవలసిందిగా కోరుతున్నాం.